ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మన భవిష్యత్తుకు సంబంధించి కుజిరేఖ అనేది ఉంటుంది. దీన్నే దైవరేఖ అని కూడా అంటారు. ఎవరికైతే కుజిరేఖ ధనరేఖ ఉండి కుజిరేఖ ఉంటే ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంటుంది. అంటే ధనరేఖతో పాటు అంటే ఇది ఇక్కడ చూడండి, ధనరేఖ ఈ మణిబంధ రేఖల నుంచి ఇలా ప్రారంభం, మణిబంధ రేఖల నుంచి చూడండి కింద బయలుదేరి శని స్థానం చేరేది ధనరేఖ. ఇది ధనరేఖ. ఇట్లా ఈ కుజిరేఖ అనేది ఆయుష్ రేఖతో పాటు ఇలా వస్తుంది. ఇది కుజిరేఖ. అయితే ఈ కుజిరేఖ ప్రారంభ స్థానం నుండి మనం ఫలితం చెప్పుకోవాలి. ఈ కుజిరేఖ ఆయుష్ రేఖ రెండు పక్క ప్రతి మనం అంటే ఎక్కువగా మిలిటరీలో సైన్యంలో చేరిన వాళ్ళకి కుజిరేఖ ఉంటే అంటే ఇక్కడ ఇది రెండవ కుజ స్థానం. ఈ రెండవ కుజ అంటారు దీన్ని, రెండవ కుజ స్థానం. ఈ రెండవ కుజ స్థానం నుండి ఆయుష్ రేఖ పక్కగా బయలుదేరి కిందకు వస్తుంది. ఎవరికైతే ఈ కుజిరేఖ ఉంటుందో మిలిటరీలో కానీ సైన్యంలో కానీ ఉన్నత పదవులు పొందే యోగం ఉంటుంది. అదే కాక ఉన్నత పదవిలో ఉండే యుద్ధ వీరుడు పదవిలో ఉండే కాపాడే వ్యక్తికి ఈ కుజిరేఖ ఉంటుంది. ఈ కుజిరేఖ ప్రారంభాన్ని బట్టి చెప్పుకోవాలి. కుజిరేఖ ఉన్నంత మాత్రం కుజిరేఖ ప్రారంభం అంటే మొదటి నుంచి ఉంటే ఇతను ఆపదలో ఉండే ప్రతి ఒక్కరికి కాపాడే ఇట్లా కత్తిర్లు అట్లాంటివి ఉంటే కష్టాలు అంటే నువ్వు ఇతరులను కాపాడిపోయి నష్టం కలిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ కుజిరేఖలో కత్తిర్లు ఉండకూడదు, నక్షత్రాలు ఉండకూడదు, ఇట్లా నక్షత్రాలు ఉండకూడదు. ఈ విధంగా నక్షత్రాలు ఈ కత్తిర్లు లేకుండా చూసుకోవాలి. అయితే ఉన్నాయి కదా ఇది ఏం చేయాలనుకోవచ్చు. నువ్వు మన శాస్త్రం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారము కొన్ని రెమెడీ చేసుకోవాలి. రెమెడీ ప్రకారం సూర్య నమస్కారం చేసుకోవడం, ఆయిల్ చేతులకు పూసుకోవడం, తైలాభిషేకాలు చేసుకుంటే ఈ కుజిరేఖలో ఉన్నటువంటి కత్తిర ఇక్కడ మనకి ఇలా చతురస్రం ఏర్పడితే మనం రక్షించబడతాం. అంటే ఆపద వచ్చినా మనము సేవ్ అవుతాం. ఇప్పుడు ఎవరికైతే ఈ కత్తిర స్థానంలో కత్తిరున్న కాడ చతురస్రం ఏర్పడితే రక్షణ రేఖ అంటారు. అంటే భగవంతుడే మనల్ని కాపాడడానికి మనం చేసే పూజాపాలం ఫలించి చతురస్రం ఏర్పడి అంటే కత్తిర ఉన్నటువంటి భయపడాల్సిన అవసరమూ లేదు. అయితే ప్రతి ఒక్కరు చిన్న ఉద్యోగంలో చేరి పెద్ద ఆఫీసర్లో ఉంటారు. అంటే ఆ చిన్న ఉద్యోగం చేరినప్పుడు కుజిరేఖ లేకున్నప్పటికీ మధ్యలో కుజిరేఖ ప్రారంభమైతే చిన్న పోస్టు నుండి ఉన్నత అధికారిగా అయ్యే యోగం ఉంటుంది. అయితే ఉన్నతాధికార యోగం ఉన్నప్పుడు కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతుంది. మీకు ఏదో ఒక చెడ్డ పేరు వస్తుంది, ఏదో ఒక విధంగా అవినీతిలో ఇరుక్కుంటారు, జైలుకు పోవడం ఖాయం. కాబట్టి సప్తవ్యసనాలు స్త్రీలుగా మారుతారు, స్త్రీలు బ్రహ్మహత్య దోషాలన్నీ తగులుకుంటాయి. కాబట్టి ఈ కత్తిర్లు అనేటువంటివి ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అంటే బలం ఉంటుంది. నువ్వు తప్పు చేసినా నన్ను ఎవరు ఏం అంటే కుజిరేఖ ఉండే వాళ్ళకి తప్పు చేసినా నేను మోసం చేసినా ఏం చేయలే అనుకుంటారు. కానీ ఆటోమేటిక్గా కత్తిర్లు ఏర్పడతాయి. నువ్వు చెడు చేస్తే మంచికి ఉపయోగించాలి. ఈ దైవరేఖ ఉన్న వాళ్ళు మంచికి ఉపయోగించాలి, ధర్మంగా బతకాలి. చాటి వ్యక్తికి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆపదలు ఆదుకోవాలి, కానీ మోసం చేసిపోకూడదు. అలాంటి వాళ్ళకి ఈ కుజిరేఖ పనిచేయదు. మంచి దున్నా కూడా ఆటోమేటిక్గా చెత్తి కత్తిర్లు ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. నీ మనసులో భయం ఏర్పడుతుంది. పలానా మనసు మోసం చేశాను అనేటువంటి ఫీలింగ్ నీ మనసులోకి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఖచ్చితంగా కుజిరేఖ కత్తిర్లు ఏర్పడతాయి, నువ్వు చెడు కష్టాలు పాలవుతావు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటావు. ఆయుష్ రేఖ బాగుండి కుజిరేఖ బాగుండి ఈ యొక్క వేళ్ళు కానీ బాగా పొడుగ్గా ఉంటే దీర్ఘాయుష్మంతుడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఈ మనం అనుకున్నాం కదా, ఈ ఆయుష్ రేఖ చివర ఇప్పుడు ఈ ఆయుష్ రేఖ ఇది ఈ కుజిరేఖ అనేది ఎట్లా ఉన్నింది అనుకో, అంటే చివర కొంతమంది విదేశాల్లో పడుతుంది. అంటే ఆయుష్ రేఖ చివర ఎవరికైతే కుజిరేఖ ప్రారంభమవుతుందో చిన్న ముక్కగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా విదేశాల్లో ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది. విదేశాల్లో గడిపే వాళ్ళకి కుజిరేఖ లాస్ట్ చివరిలో ఉంటుంది, ఆయుష్ రేఖ కిందగా. అంటే చిన్న ముక్కగా ఉన్నా ప్రారంభమైతే వాళ్ళకి విదేశీ యోగం. ఇక్కడ లోతుగా గుంటలాగా లోతుగా ఉన్నింది అనుకో, గుంటలాగా వీళ్ళు రహస్యాలు దాచలేరు. ఇరుపులు ఉండకూడదు, అంటే కట్టలుగా ఉండకూడదు. ఈ కత్తిలుగా ఉన్న ఈ లోతులు ఇట్లా ఉన్నా వాళ్ళు రహస్యాలు దాచలేరు. అంటే అబద్ధం కాదు, ఆ షాడీలు చెప్పరు, కానీ నిజం తెలిసి అబద్ధం చెప్పలేదు. పలానా జరిగిందంటే జరగలేదని అబద్ధం చెప్పలేదు. వాస్తవంగానే చెప్పగలిగేటువంటి సామర్థ్యము ఈ కుజిరేఖ చుక్కలున్న కటింగ్ ఈ గ్యాపులున్న వాళ్ళకు ఆ రహస్యం దాచే శక్తి ఉండదు. ఆటోమేటిక్గా భగవంతుడు వాళ్ళ చేత నిజం ఎక్కిస్తాడు అటువంటి వాళ్ళకి, కుజిరేఖ డాట్లున్న గ్యాపులున్న. అయితే ఈ కుజిరేఖ ప్రారంభం నుండి
వీలైనంత వరకు మీ మంచి జరుగుతుంది, కీడు జరగదు. ఈ కుజరేఖ ప్రారంభమైన చప్పటి నుంచి మీకు సాయం చేసేటువంటి అధికారులు రావడం, మీకు సలహాలు ఇవ్వడం, మంచి చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కుజరేఖ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ ఉంటుంది ఈ శుక్రస్థానం. ఈ శుక్రస్థానంలో కుజరేఖ ఉంటుంది. ఈ కుజరేఖ ఎక్కడ ప్రారంభమైతే అక్కడ మంచి ప్రారంభమైనట్టు, మీకు అదృష్టం కలిసి వచ్చినట్టు, అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. చిన్న ఉద్యోగులు పెద్ద ఆఫీసర్లుగా మారిపోతారు, ప్రమోషన్లు వస్తాయి, రెగ్యులర్ అవుతారు. కాబట్టి ఈ కుజరేఖను బట్టి దైవం అంటే విధిరాతను కొందరు తప్పించుకోలేరు. విధిరాత అంటే ఇందాక చెప్పినట్టు గృహం యొక్క వాస్తు, కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి కొన్ని మైనస్ ఉంటాయి. కానీ కుజరేఖ ప్రారంభమైతే ఆలస్యంగానైనా అభివృద్ధి చెందగలరు, ఆలస్యంగానైనా ఉన్నతస్థానం పోగలరు. కాబట్టి ఈ కుజరేఖను బట్టి ఈ జాతకం తెలుసుకొని జాగ్రత్త పడితే మీరు ఉన్న స్థానం నుండి ఉన్న స్థానానికి పోగలరు. కింది స్థాయి ఈ స్థానం నుంచి విదేశాల్లో మీరు మంచి జీవనం గడిపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుజరేఖను బట్టి మీ భవిష్యత్తుని తెలుసుకోండి, మీ అదృష్టాన్ని తెలుసుకోండి. మీరు చేసేటువంటి హెల్పింగ్ని అంటే ఇతరులకు సాయం చేసే గుణం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా కుజరేఖ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మసులుకోండి అని చెప్పి మనుషులుకొని దైవ దర్శనము దైవ భక్తిలో ఉండండి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై హింద్.